నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతుంది. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న, గతంలో అధికారంలో ఉన్న, ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. నేరస్తులు నేరం చెయ్యాలి అంటే భయం పుట్టాలా, ఒకటి. రెండోది, మహిళల మీద ఎవరైనా అఘాయిత్యం చేస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు కావాలా అని తీవ్రంగా రిపీటెడ్గా పదే పదే చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు టర్మ్లో, లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టర్మ్లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళ మీద ఒక సునిశ్చితంగా మనం గమనించినట్టయితే ఈయన ఈ మార్కు సైలెంట్ జస్టిస్. ఎందుకంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి శిక్షలు ఏదో విధంగా సైలెంట్ జస్టిస్ అయితే కొంతమంది అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద జరుగుతూ ఉంది. అది ఏంటి? ఈ వీడియోలో రాజకీయమైన విశ్లేషణ కాకుండా ఒక సబ్జెక్టు తీసుకొని ఈ సైలెంట్ జస్టిస్ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన సంఘటనలు ఏంటి వివరిస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ఇది ఏంటనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేరం జరగటం ప్రభుత్వాల తప్పు కాదు. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మనిషిలో ఎటువంటి వికృత బుద్ధి ఉంటుందో, నేర ప్రవృత్తి ఉంటుందో ఎవ్వరు మాత్రం కనిపెట్టగలరు చెప్పండి. అయితే నేరం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, పోలీసులు స్పందించిన తీరు, వ్యవస్థలు పనిచేసి నేరస్తుడికి తగిన శిక్ష సాధ్యమైనంత త్వరగా వేసే తీరు ప్రభుత్వ పనితీరుకి కొలమానం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో కొన్ని ఇన్సిడెన్సెస్ చెప్తాను. ఇది బాబు గారి మార్కు లేదా సైలెంట్ జస్టిస్. ఈ బాధితులు, ఈ సంఘటనల వల్ల బాధిత కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ బాధను ఎవరూ తీర్చలేరు. కానీ నేరం జరిగిన తర్వాత చట్టానికి లోబడి, చట్టానికి దొరకకుండా వాళ్ళకి పడుతున్న శిక్షలు ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పినట్టుగానే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ అంటారు. అందుకు నిదర్శనంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 2015 జూన్ 17న ఏలూరులో ఒక ఘటన జరిగింది. వాడపరు సురేష్ అనే అతనికి ఒక దుకాణం ఉంది. మాదేపల్లి అనే గ్రామంలో ఒక ఘటన జరిగింది. కోడిగుడ్లు కొనటానికి వెళ్ళిన బాలిక మీద ఈ సురేష్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు. ఆ బాలిక మరణించింది. సో ఈ నేరంతో సురేష్ అనేవాడి మీద స్థానికులు విపరీతంగా కోపంతో రగిలిపోయారు. ఏలూరులో రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేశారు. రోడ్లెక్కి ధర్నా చేశారు. వాడిని మాకు అప్పగించండి అని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటికీ పోలీసులు సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ చట్టానికి అప్పగించాలా, న్యాయస్థానానికి అప్పగించాలా? చట్ట ప్రకారం, న్యాయస్థానం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో అతన్ని ప్రవేశపెట్టాలి. న్యాయస్థానం విధించే శిక్షకు కట్టుబడి ఉండాలి. ఈ నేరం మొత్తం పోలీసులు రుజువు చేయాలా? ఈలోగా గ్రామస్తులంతా ధర్నా చేస్తున్నారు, వాడిని మాకు అప్పచెప్పండి అని. చట్టానికి దొరకకుండా, చట్టానికి తెలియకుండా, చట్టానికి సంబంధం లేకుండా పోలీసులు తన పని తాను కానిచ్చేశారు. నేరస్తుడు గ్రామస్తులకు చిక్కి రైల్వే పట్టాల మీద వికట జీవి అయిపోయాడు. ఈ ఘటన అంతటితో ఆయనకి శిక్ష ఆ విధంగా పడింది. రెండో ఎగ్జాంపుల్, 2018 మేలో ఘటన జరిగింది. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో దాచేపల్లిలో సుబ్బయ్య అనే ఒక 62 ఏళ్ల వ్యక్తి రిక్షా తొక్కుకుంటూ ఉంటాడు. ఒంటరిగా నివసిస్తుంటాడు. 9 ఏళ్ల బాలిక మీద కన్నేశాడు, అఘాయిత్యం చేశాడు. రాష్ట్రం మొత్తం దద్దరిల్లింది. రాష్ట్రం మొత్తం సంచలనమైంది. ఒక్కసారిగా ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. సో పోలీసులు ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆ సుబ్బారావు లేదా సుబ్బయ్య అనే వ్యక్తికి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. అది సైలెంట్ జస్టిస్. మూడో ఇన్సిడెన్స్ మనం చూసినట్టయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల వ్యవధిలో హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గం అనకాపల్లిలో ఘటన జరిగింది. 14 సంవత్సరాల బాలిక మీద సురేష్ అనే వ్యక్తి కన్నేశాడు. అతను అత్యాచారం చేశాడు, అఘాయిత్యానికి పాల్పడి ఆ బాలికను లేకుండా చేశాడు. వాడు పరారయ్యాడు. వాడి మీద పోలీస్ కేసు నమోదు చేశారు. ఘటన జరిగి 2-3 రోజులు గడిచింది. వాడు దొరకలే. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వాడి గురించి సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. వాడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. సరిగ్గా ఘటన జరిగిన 5 రోజుల తర్వాత వాడు నిర్జీవం అయిపోయాడు, భూమి మీదే లేకుండా పోయాడు. సైలెంట్ జస్టిస్. ఇక 4వ సంఘటన
ఈ 2025 అక్టోబర్ నెలలో ఘటన జరిగింది. తునిలో నారాయణరావు అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ అని చెప్తూ ఉంటారు. ఆ పార్టీ పేరు చెప్పి బాలికని 8వ తరగతి చదువుకున్న బాలికని ఒక తోటలోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేయటానికి ప్రయత్నించాడు. అది స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయటం. సో ఆ నారాయణరావు అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. పోక్సో చట్టం కూడా పెట్టారు. ఆ ఘటన జరిగిన తర్వాత 2 రోజుల వ్యవధిలో ఈ నారాయణరావు చెరువులో దూకి చనిపోయాడు. కథ ముగిసింది. సైలెంట్ జస్టిస్. ఇక నెక్స్ట్ 5వ సంఘటన 2026 రీసెంట్గా తాజాగా మదనపల్లిలో కులవర్ధన్ అనే కీచకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. మద్యానికి బానిసయ్యాడు. తన ఇంటి ఎదురుగా ఉండే 7 ఏళ్ల బాలికని అఘాయిత్యం చేశాడు. బాలికను లేకుండా చేసి రాత్రంతా నీటి డ్రమ్ములో ముంచేశాడు. సో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. లేటెస్ట్ వాడిని పట్టుకొని శిక్షించాలని చెప్పి మదనపల్లి రోడ్లన్నీ దద్దరిల్లిపోయాయి. ఆ బాధిత కుటుంబాలకు బాసటగా మదనపల్లిలో పట్టణ వాసులంతా రోడ్డెక్కారు, ధర్నా చేశారు, ఆందోళన చేశారు. వాడిని మాకు అప్పజెప్పండి అని కులవర్ధన్ని అప్పజెప్తే మేమే శిక్షిస్తామని ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం మళ్ళీ ప్రెషర్ పెరిగింది. ఈలోగా విపక్ష వీడియోలన్నీ గొంతులు లేపారు. అయితే ఆ తర్వాత అతను చెరువులో నిర్జీవంగా కనిపించాడు. సైలెంట్ జస్టిస్. ఈ 5 ఘటనలే కాకుండా కొంచెం డీప్గా స్టడీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటువంటి ఒక 15 ఘటనల దాకా జరిగి ఉంటాయి. నేరం చేసిన వాడి జీవితం అర్ధాంతరంగా ముగుస్తుంది. వాడు చట్టానికి దొరకట్లేదు. న్యాయస్థానం వరకు కేసు వెళ్ళటం లేదు. నిజానికి మన దేశంలో ఉన్న చట్టాలు ఈ న్యాయస్థానాలను బట్టి ఇటువంటి కేసులు నిందితుల్ని కోర్టుల్లో ప్రవేశపెట్టాలి. కోర్టు వాళ్ళకి రిమాండ్ విధిస్తుంది. ఆ తర్వాత పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలా, ఛార్జ్షీట్ వేయాలా, ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలకి ఎవిడెన్సెస్ ఆధారాలు ఇవ్వాలా. ఆధారాలు ఇవ్వకపోయినా, సాక్ష్యం లేకపోయినా, ఆధారాలు లేకపోయినా, లింకు లేకపోయినా కోర్టులు నమ్మవు. ఈ పొరపాటున కేసు ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళు నిరపరాధులుగా బయటికి వస్తాడు. అది సొసైటీకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే తప్పు చేసిన వాడు జనం నమ్మిన తర్వాత, సమాజం నమ్మిన తర్వాత, పోలీసులు నమ్మిన తర్వాత, ప్రభుత్వం నమ్మిన తర్వాత చట్టానికి కళ్ళు కప్పుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని, పోలీసుల ఇన్వాల్వ్మెంట్ని మనం మాట్లాడట్లేదు. సో చట్టానికి దొరకకుండా ఇన్సిడెన్సెస్ ఇలా జరుగుతున్నాయి. అంటే చట్టానికి అయితే దొరకనట్టే. ఇక 2020లో జరిగిన దిశ సంఘటన అందరికి గుర్తుంటుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళందరికీ పోలీసులు ఏం చేశారో మనందరం చూసాం. అది ఒక రకమైన ట్రెండ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత పోలీసులకి హ్యూమన్ రైట్స్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. న్యాయస్థానాల్లో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది ఆ ఘటనలో, దిశ ఘటనలో. ఎందుకంటే పోలీసులు ఏ విధంగా చేసినా కూడా దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మదనపల్లి ఘటన కావచ్చు, దాచేపల్లి ఘటన కావచ్చు, అనకాపల్లి ఘటన కావచ్చు, తుని ఘటన కావచ్చు, ఏలూరు ఘటన కావచ్చు, ఎవ్వరూ ఇటువంటి నిందితులు ఈ విధంగా చేయటం అనేది పోలీసులకు కూడా దొరకకుండా వాళ్ళే సింపుల్గా ఈ విధంగా సైలెంట్ జస్టిస్ అనేది జరుగుతూ ఉంది ఈ ఘటనలో. ఈ ఘటనలన్నీ పరిశీలించినట్టయితే ఈ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మీడియా ద్వారా తెలియటం, మరి దానివల్ల ఈ నిందితులకు కూడా రైళ్ల పరిగెడుతున్నాయి గుండెల్లో అని చెప్పవచ్చు. తర్వాత వాళ్ళు ఏ చెరువులోనో ఏ చెట్టుకో వేలాడే పరిస్థితి వచ్చింది. నేరస్తులు నేరం చేస్తే ఎక్కడ చెరువులో చెట్టుకు వేలాడాలా అని భయపడే పరిస్థితి, నేరం చెయ్యాలంటే ఆలోచించే పరిస్థితి రావాలి సమాజంలో. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చట్టంలో ఉన్న లొసుగుల్ని, న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగుల్ని ఆధారంగా చేసుకొని అంటే అఘాయిత్యాలు చేసి, నేరాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతున్న ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన తర్వాత ఇటువంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఈ విధంగా సైలెంట్గా న్యాయం జరిగిపోతుంది. ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు. పోలీసులు పట్టుకోవటం, శిక్ష ప్రూవ్ కాకపోవటం, వీటన్నిటికంటే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన కొన్ని సంఘటనల, యథార్థ ఘటనల నేపథ్యంలో ఈ సైలెంట్ జస్టిస్ అనేది జరగటం అనేది మంచిదా కాదా? నేను ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఏమీ కామెంట్ చేయటం లేదు. జరిగిన ఘటనలను వివరించే ప్రయత్నం చేశా. మరి ఇలా జరగటం ఏ విధంగా కరెక్టు? అలా కాకుండా న్యాయ వ్యవస్థకే వదిలేయటం కరెక్టా? అలా వదిలేయటం వల్ల నేరస్తులకి, బాధితులకి న్యాయం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు?
మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే ఇది ఒక పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.